హలో అందరికీ, చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా సింపుల్గా రుచిగా ఈ విధంగా ట్రై చేయండి. మంచిగా అన్నం కూడా పొడి పొడిగా మంచిగా అచ్చం రెస్టారెంట్ లాగానే వస్తుంది బిర్యానీ. నేను 2 కిలోల చికెన్కి 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, నేను 3 నిమ్మకాయల రసం తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు 1 లీటర్ పెరుగు తీసుకున్నాను 2 కిలోల చికెన్కి. తర్వాత కొత్తిమీర, టమాటా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ మ్యారినేషన్లో ఈ కొత్తిమీర టమాటా పేస్ట్ వేసుకోవాలి. వంట నూనె వేసుకోవాలి. నేను పల్లి నూనె వేసుకున్నాను. పల్లి నూనె అయితే బిర్యానీ చాలా కమ్మగా వస్తుంది, టేస్ట్ కూడా. తర్వాత పుదీనా, స్పైసెస్ అన్నీ విడివిడిగా ఈ విధంగా వేసుకున్నాను. కొంచెం ఇలాచీ ఎక్కువగానే వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఈ విధంగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మసాలాలన్నీ. తర్వాత 2 కిలోల చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్దగా కొట్టించుకోవాలి ముక్కల్ని బిర్యానీకి. ఈ విధంగా చికెన్ ముక్కల్ని వేసుకొని ఈ మసాలా అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకి. ముక్కలు ఈ విధంగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీకి. ఈ విధంగా చికెన్కి అంతా పట్టేట్టుగా మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని. ఇదొక పక్క ఉడుకుతూ ఉండగా ఇంకో స్టవ్ మీద నీళ్లు పోసుకోవాలి. ఒక గంజులో నీళ్లు పోసుకొని స్పైసెస్ అన్నీ ఈ విధంగా వేసుకొని పుదీనా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం 2 నిమ్మకాయల రసం వేసుకున్నాను నేను. తర్వాత పల్లి నూనె వేసుకోవాలి. బియ్యాన్ని బాస్మతి రైస్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నానాలి రైస్ని. ఇప్పుడు నీళ్లు మరగాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక 70% దాకా ఉడికించుకోవాలి అన్నం. ఈలోపు ఇలా చికెన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ అన్నం 70% ఉడికేలోపు. ఈ విధంగా 70% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా వాటర్ డ్రైన్ చేసుకొని వేసుకోవాలి ఒక లేయర్ లాగా చికెన్ మీద. ఈ విధంగా అంతా వేసుకోవాలి చికెన్ మీద. ఈ విధంగా వేసుకున్నాక ఆవు నెయ్యి వేసుకోవాలి పైన. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల. తర్వాత ఒక 30 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. ఆల్రెడీ చికెన్ సగం ఉడికింది కాబట్టి ఒక 30 నిమిషాలు సరిపోతుంది. ఈ విధంగా బిర్యానీ దమ్ పెట్టుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింది దించుకొని కలుపుకోవాలి.
రైస్ను మొత్తం. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ కొలతలతో చేస్తే మీకు కూడా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది బిర్యానీ. అంతే, ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ లాగా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకున్నది.